అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతంగా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అదానీ గ్రూప్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ సచివాలయంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అదానీ గ్రూప్ సభ్యులు కలిశారు. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణంపై ఆటో యూనియన్లు చేస్తున్న ధర్నాపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. నా అన్నదమ్ములైన ఆటో కార్మికులను అందరినీ కోరుతున్నా, మీ సమస్యలపై చర్చకు మేము సిద్ధమని తెలిపారు. కేసీఆర్ బినామీ, కేసీఆర్ ప్రతిపాదిత బీజేపీ అధ్యక్షుడు ఈరోజు చాలా చిలక పలుకులు పలికినారు. ఇప్పుడు కూడా మీరు కేంద్ర మంత్రి, గత 5 సంవత్సరాల నుంచి కూడా మీరు కేంద్ర మంత్రి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి నుంచి మొదలుపెట్టుకుంటే గల్లీ స్థాయి దాకా కూడా కాళేశ్వరం ఏటీఎం, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చి 1 నెల రోజులు కాలే రాష్ట్రంలో, ఇంకా మేము కేంద్రంలో అధికారంలోకి రాలే. మీరు ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం అనే మాట చంద్రశేఖరరావు గారు స్క్రిప్ట్ను చదివి వినిపించే ప్రయత్నం చేశారు. దీని ద్వారా రాబోయే ఎన్నికల్లో ఏమైనా లబ్ధి జరుగుతుంది కావచ్చు అనుకుంటున్నారు. ఎందుకు జరుగుతుందో, ఎందుకు మాట్లాడుతారో తెలుస్తుంది. ఇది యొక్క పొలిటికల్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ గత 10 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నారు. అధికారంలో చంద్రశేఖరరావు గారు ఇక్కడ ఉన్నారు. మీకు కేంద్రంలో చంద్రశేఖరరావు గారు మద్దతు ఇచ్చిండ్రు. మీరు దేశంలో ఎవ్వరు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించినా వాళ్ళ మీద సిబిఐ, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ రైడ్లైనే ఒక కేసీఆర్ కుటుంబం తప్ప. ఇది నేను చెప్తే కాదు, ఇది వాస్తవం. ఇటువంటి పరిస్థితులలో ఈరోజు బండి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి అంశాలకు సంబంధించి తీసుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీకి మేము ఆదేశించడం ఇప్పటికీ మేము రెడీ. మేము మీ గుడ్ ఆఫీసర్స్, మీ పరపతి, కేంద్ర మంత్రి పరపతిని ఉపయోగించి మీ కేంద్ర న్యాయశాఖ మంత్రికి రాసి మాకు హైకోర్టు జడ్జిని ఇస్తారా, సిట్టింగు సుప్రీంకోర్టు జడ్జిని ఇస్తారా, మీరు వెంటనే ఇవ్వండి, ఆ విచారణ ప్రారంభించడానికి మీరు సిద్ధం. మీరు సిబిఐ కోరుతున్నారు కదా, సిబిఐ డిమాండ్ కూడా మాకే వాస్తవంగా ప్రభుత్వానికి అభ్యంతరంలే. కానీ మీరు కేసీఆర్ గారిని రక్షించడానికే సిబిఐ కోరుతున్నారు. ఎందుకంటే సిబిఐ మీ సంస్థ. ఇవాళ కూడా మేము రాసినా రాయకపోయినా మీరు కేంద్ర మంత్రి హోదాలో రాసి సిబిఐ ఎంక్వైరీ వేయించవచ్చు. మేము లేక మేమే అడ్డం పడుతున్నట్టుగా దానికి సంబంధించి ఇష్యూ కాదు. నెంబర్ 1. నెంబర్ 2, సిబిఐ ఎంక్వైరీ కింద ఇంతకుముందు సహారా స్కామ్ అయింది, లిక్కర్ స్కామ్ అయినాయి, అనేక స్కామ్స్ జరిగినాయి. వాటి నివేదికలేవి, ఎంతమంది దోషులు శిక్షించారు. నీడలాగా
పనిచేసేటువంటి కిషన్ రెడ్డి గారిని నియమించుకున్నటువంటి ఆ కేసీఆర్ బినామీ, కేసీఆర్ ప్రతిపాదిత బీజేపీ అధ్యక్షుడు ఈరోజు చాలా చిలక పలుకులు పలికినారు. ఇప్పుడు కూడా మీరు కేంద్ర మంత్రి, గత 5 సంవత్సరాల నుంచి కూడా మీరు కేంద్ర మంత్రి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి నుంచి మొదలుపెట్టుకుంటే గల్లీ స్థాయి దాకా కూడా కాళేశ్వరం ఏటీఎం, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చి 1 నెల రోజులు కాలే రాష్ట్రంలో, ఇంకా మేము కేంద్రంలో అధికారంలోకి రాలే. మీరు ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం అనే మాట చంద్రశేఖర్ గారు స్క్రిప్ట్ను చదివి జపాన్లో భారీ భూకంపం ప్రభావమో అమావాస్య పౌర్ణమి సమయాల్లో కలిగే వాతావరణ ప్రభావమో తెలియదు గాని విశాఖలో సముద్రం కాస్త వెనక్కు మళ్లింది. ఇదే సమయంలో నూతన సంవత్సర వేడుకలు కూడా కలిసి రావడంతో విశాఖ బీచ్కు సందర్శకులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి విశాఖలో గడిపేందుకు పర్యాటకులు భారీ ఎత్తున రాగా ఆది సోమవారాల్లో ఎక్కువసేపు ఇక్కడ ఉన్నారు. వైజాగ్ ఎప్పుడైనా చూసారు? వచ్చినాం 2-3 సార్లు, 3 సార్లు వచ్చనే ఉంటాం, ఎండ తిరుగుతూనే ఉంటాం. బీచ్ అనేది ఇప్పుడు ఎలా ఉంది? గతంలో చూసాడు ఎంత? అప్పుడు మేము రీసెంట్లీ వచ్చినప్పుడు అక్కడ వరకు ఉండే నీళ్ళు అవన్నీ, ఇప్పుడు మొత్తం ఇంతకు వెళ్ళిపోయినాయి. అప్పుడు ఈ స్టోన్స్ అవన్నీ కనిపించదు అని ఇప్పుడు కనిపిస్తున్నాయి అవన్నీ. అంటే అట్లనే ఉండే ఇక మేము వచ్చినప్పుడు. ఎందువల్ల తెలిసాయి? ఎందువల్ల తెలిసింది? జపాన్లో సునామీలు వచ్చినాయని చెప్పారంట, న్యూస్ అట్లా వచ్చింది, దానివల్లనే అని చెప్తారు. ఇక ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? చెడ్డి పోలారం సముద్రం ఇంకా బ్యాక్ ఉండేది, ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చింది సముద్రం. ఇంకా బెంగాల్ వాళ్ళు యాక్చువల్గా తెలిపోయి న్యూ ఇయర్ అయిపోగానే ఇంకా సంక్రాంతి రాబోయి మన లోకల్ వాళ్ళందరూ దిగుతారు, అప్పుడు జాగ్రత్త చూస్తే చాలు అది ఒకటి. ఎందుకంటే సముద్రం కొంచెం ఎలా ప్లేన్గా ఉంది, ప్రస్తుతం పర్లేదు, లోపలికి వెళ్తే డేంజర్గా అవుతుంది అనమాట. ముందు రాళ్ళు ఉండే కదా, రాళ్ళు వచ్చాయి బయటికి, మళ్ళీ కొన్ని 6 months పోగానే రాళ్ళు మళ్ళీ మూసిపోతాయి, కొంచెం వెనక్కి వెళ్తాయి కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 23వ రోజుకు చేరుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఆందోళన చేపట్టారు. అంగన్వాడీలు సమ్మెకు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐవి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఐవి మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు తమ నాణ్యమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడం కోసం చర్చలకు పిలవకుండా మీరు సమ్మెను విరమించండి, విధిలోకి వెళ్ళండి అనే శుద్ధులు చెప్పేటువంటి పద్ధతిలో చర్చలు చేస్తున్నారు. మీకు అంగన్వాడీలు 4.5 ఏళ్ళు టైం ఇచ్చారు, పాదయాత్ర చెప్పినటువంటి మాట అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ కంటే అధికంగా జీతాలు చెల్లిస్తామని చెప్పిన మాట ఏమైందని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం మానేసి మీకు చీరలకు ఎంత ఇచ్చాం, సెలవులకు ఎంత ఇచ్చాం, ఏదో ఈ రకమైన పద్ధతిలో మాట్లాడడం మంచిది కాదని చెప్పి చెప్పదలిచింది. మిమ్మల్ని పీకేస్తాం, తీసేస్తాం, విధిలోకి వెళ్ళకపోతే అని బెదిరింపులు చేయడం అనేటువంటిది ఏమిటని చెప్పి అడుగుతున్నా. ఎక్కడైనా చరిత్రలో సమ్మెలు చేస్తుందంటే ఆ వర్గం నీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. బాధ్యత వహించి వాళ్ళ చర్చలు పిలిచి ఆ సమస్యలు పరిష్కరించాలి. సమస్యలు పరిష్కరించకుండా లా అండ్ ఆర్డర్తో సమ్మెను అణిచివేయడం సరికాదని చెప్పి ముఖ్యమంత్రికి చెప్పదలిచింది. అందులో ఇప్పటికైనా వాళ్ళ న్యాయమైన డిమాండ్ మీరు చెప్తానన్న పద్ధతులు ఈవేళ తెలంగాణలో 18,000 రూపాయలు జీతం చెల్లిస్తున్నారు, 13,600 జీతం చెల్లిస్తున్నారు. 2 రకాలుగా మనం ఆ రకంగా జీతం పెంచి సమ్మెను విరంభం చేయి, అంతే తప్ప ఈ భయభ్రాంతులు చేయటం, కక్షాదం చేయడం సరికాదని చెప్పదలిచింది. ఒకవైపు అంగన్వాడీల సమ్మె, పారిశుద్ధ్య కార్మికుల సమ్మె, లాయర్ల సమ్మె, సమగ్ర శిక్షా సిబ్బంది సమ్మె, ఆశాలు అనేక మంది ఈ రోజున చివరికి ఆయన పొలిటికల్ సైన్యం కూడా ఈ రోజున సమ్మెకు వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. అందులో ఉద్యోగ భద్రత, తక్షణమే గ్యాస్ పే అమలు చేయాలని కోరుతూ సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మెకు దిగారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిరవధిక దీక్ష చేపట్టారు. ఈ సమ్మెలో వారు మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించాలని గత 15 రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యాశాఖలోని దాదాపు 18 విభాగాలకు చెందిన సమగ్ర శిక్షలోని ఉద్యోగులు 15 రోజులుగా నిరవధిక సమ్మెలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. ఈ ఉద్యోగులందరూ కోరుకునేది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, విద్యాశాఖలో విలీనం చేసి అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు. అట్లాగే మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని చెప్పి కోరుతున్నారు. అట్లాగే కాంపన్సేట్ అపాయింట్మెంట్స్, చైల్డ్ కేర్ లీవులు, అట్లాగే గతంలో అవుట్సోర్సింగ్లో పనిచేసిన వాళ్ళని కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళని అవుట్సోర్సింగ్గా మార్చారు, వాళ్ళని కాంట్రాక్ట్లో మార్చాలని ఇటువంటి డిమాండ్స్ తోటి ఈ పోరాటం సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కారం చేసేదాకా కూడా నిరవధిక సమ్మె కొనసాగుతుందని చెప్పి ఎస్ఎస్ఐ జేఏసీగా చెప్తున్నాం. పర్యవసానాలకి రాష్ట్ర ప్రభుత్వమే సమగ్ర శిక్ష అభ్యర్థుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మంది నిరవధిక సమ్మెలో 15వ రోజుకి చేరుకుందండి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏది పట్టించుకున్నట్లు వ్యవహరిస్తుంది. ఈ వైఖరిని మేము ఖండిస్తున్నాం. మా మెయిన్ యొక్క న్యాయపరమైన ఎజెండా సమాన పనికి సమాన వేతనం, అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి, హెచ్ఆర్ పాలసీ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామండి. తక్షణమే మరి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. అదేవిధంగా మరి మెడికల్ లీవ్లతో కూడిన వేతనంతో కూడా మెడికల్ లీవ్లు కూడా మంజూరు చేయాలి. మహిళలకు విద్యా ప్రదాత సావిత్రిబాయి పూలే అని అంబేద్కర్ రాజ్యాధికార సమితి అధికార ప్రతినిధి ముండ్లపాటి పిచ్చయ్య తెలిపారు. గజ్వేల్ పట్టణంలోని ఆర్సీఎం ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు చిన్నప్ప ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 193వ జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మహిళలకు విద్యను ప్రోత్సహించడంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే నిలిచారని వారు కొనియాడారు. పాఠశాల పెట్టినటువంటిది పూణేలోనే సావిత్రిబాయి పూలే ఉపాధ్యాయుని, మొట్టమొదటి ఉపాధ్యాయుని మహాత్మా జ్యోతిరావు పూలే. మరి ఆ తర్వాతనే బ్రిటిష్ వాళ్ళు మనకు బాలికల పాఠశాలను ఏర్పాటు చేసినారు. బ్రిటిష్ వాళ్ళు రాకపోతే మనకు చదువే లేదు. బ్రిటిష్ వాళ్ళు రాకపోతే మనకు చదువే లేదు. మరి అటువంటి ఎన్నో అవమానాలు, కష్టాలు, ఇబ్బందులు, బిడ్డలు లేకపోయినా కూడా మరి ప్రజల కోసము, అంటరాని వాళ్ళ కోసము, మరి శూద్రుల కోసము మరి అనేక రకాలైనటువంటి కుల నిర్మూలనకు కూడా పాటుపడినారు. రైతు ఉద్యమాన్ని చేసినారు, కార్మిక ఉద్యమాన్ని చేసినారు. గులాంగిరి అనే పుస్తకాన్ని మహాత్మా పూలే రాశాడు. గులాంగిరి బానిసత్వం అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. మహిళల కోసం అహర్నిశలు శ్రమించి వారి విద్యాభివృద్ధికి కృషి చేసిన మహోన్నతమైన మూర్తి సావిత్రిబాయి పూలే అని కడప జిల్లా యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ ఆరోగ్య ఋతు మేరీ అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా టీచర్లను ఘనంగా సన్మానించారు. మొట్టమొదటి ఉపాధ్యాయులైనటువంటి సావిత్రిబాయి పూలేను మహిళలందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిళా హక్కులే మానవ హక్కులు అని మొట్టమొదటి నిర్మించిన వ్యక్తి మన సావిత్రిబాయి పూలే గారు. 52 పాఠశాలలను మహిళల కోసం స్థాపించింది. మహిళలు చాలా అడ్వాన్స్లో ఉన్నప్పుడు వారి కోసం తను శ్రమపడి కష్టపడి స్కూల్ స్థాపించడమే. వితంతు కోసము, పునర్వివాహము, నెక్స్ట్ బాల్య వివాహాన్ని అరికట్టడంలో ఈ విధంగా చాలా కృషి చేసింది. తనకు పిల్లలు లేకపోయినప్పటికీ యశ్వంత్ అనే ఒక అబ్బాయిని, ఒక వితంతువు పుట్టినటువంటి ఒక బాబుని దత్తత తీసుకొని పెంచుకోవడం జరిగింది. అటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. ఆ విధంగా మనం ఆమెను ఎంతైనా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఆ రోజు ఆ విధంగా పోరాటాలు చేయబడి మహిళల కోసం శ్రమ
కాబట్టి ఈరోజు మేము మహిళలమైన హక్కులను అనుభవిస్తున్నామంటే దానికి కారకురాలైనటువంటి ఆమెను ఎంతైనా గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ యొక్క స్కూల్లో ఈ స్కూల్ కాంప్లెక్స్ దగ్గర మనం జన విజ్ఞాన సన్మానించుకోవడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈరోజు సావిత్రిబాయి జన్మదినం సందర్భంగా గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్లో ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది. సావిత్రిబాయి విద్య కోసం ఎంతో పోరాడింది. ఆమె చిన్న వయసులో పెళ్లి చేసుకున్న తర్వాత జ్యోతిబా ఇచ్చినటువంటి సహకారం వల్ల చదువు నేర్చుకుని స్కూల్ స్థాపించి ఎన్నో అవమానాలను ఎదుర్కొని కూడా స్కూల్ని నడిపి ఈరోజు ఆడపిల్లల చదువుకు ఆమె వెలుగైంది. ఉపాధ్యాయులందరూ 193వ జన్మదిన సందర్భంగా అందరికీ ఇక్కడ సన్మానం చేశారు. 6 మంది ఉపాధ్యాయుల్ని. జన విజ్ఞాన వేదిక వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఇక్కడ మమ్మల్ని ఇంతగా గుర్తించి సన్మానం చేసినందుకు థ్యాంక్స్. అట్లాగే ఆమె కృషి ఎంతో ఉంది. కడప జిల్లా బద్వేల్లో శ్రీమతి సావిత్రిబాయి పూలే 193వ జయంతిని బీసీ సంఘం అధ్యక్షుడు గురుమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని స్థానిక జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేల్ ఆర్డీఓ ఆకుల వెంకటరమణ హాజరయ్యారు. అనగాన వర్గాలు చెప్పబడుతున్నారో వాళ్ళకి కానీ లేదా అణగదొక్కబడ్డ వర్గాలకు చదువు మాత్రమే వాళ్ళకి జీవితంలో పైకి తీసుకొస్తుందని చెప్పిన చాలా గొప్ప వ్యక్తి. సో ప్రజలకు తెలియాలి. సో పర్సనల్ కూడా నాకు గులాంగిరి అనేది ఒకటి నా రాసిన బుక్ చాలా ఫేమస్. సో ఎలా చేస్తారు ఏంటి అనేది చాలా మూవీస్ కూడా వచ్చింది. సో మహిళలు ఎంతో అనగారి వారి యొక్క స్థితిగతులు వెనుకబడిన పరిస్థితుల్లో ఆమె అప్పట్లోనే దాదాపు 170 సంవత్సరాల క్రితమే మహిళలకు విద్య ఉండాలా, మహిళలు కూడా అన్ని రంగాల్లో ఎదగాలని చెప్పి ఆమె మొట్టమొదట మహిళా ఉపాధ్యాయురాలుగా ఈ దేశానికి పరిచయమై అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మహిళలందరూ పెద్ద ఎత్తున చదువుకోవడం కానీ వారి ముందు పోవడం కానీ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా విద్యను నేర్పించిన మహాతల్లి. ఆ రోజు పూలే గారు స్వాతంత్రానికి మునుపు చనిపోయే ఈ దేశంలోని బీసీలు ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు. లేకుంటే బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించేవారు పూలే గారు బతికి ఉంటే. మరి రాబోయే రోజుల్లో కూడా బీసీలందరూ సంఘటిత భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి 193వ వర్ధంతి సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బహుజన బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బలరాం మాట్లాడుతూ సమాజంలో మహిళా విద్య పట్ల వ్యతిరేకత ఉన్న కాలంలో తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలిగా ఎదిగిన గొప్ప మహిళ అని అన్నారు. కనీస వేతనాలు చెల్లించాలంటూ విశాఖలో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉధృతలకు దారితీసింది. జీవీఎంసీ గాంధీ పార్క్ వేదికగా గత 23 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడంతో శోచనీయమని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ నుండి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శనగా వెళ్లిన అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డగించి మార్గం మధ్యలోనే అరెస్టు చేశారు.
బైజూస్తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ కార్యకర్తలు విశాఖలో ఆందోళన చేపట్టారు. దివాలా తీసిన సంస్థతో ఒప్పందం చేసుకోవడం మంచి పద్ధతి కాదని విద్యార్థి సమాఖ్య కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. బైజూస్ సంస్థపై ఇప్పటికీ మనీ లాండరింగ్ కేసులు నమోదైన విషయం ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. మీకు ఇది ఇండివిజువల్ కాదు కాదు మీ ఇంట్లోకి వస్తే మీరు ఇది మీకు ఇండివిజువల్ ఆస్తి కాదు. ఒక సంస్థ రాష్ట్రంలో వేలాది వందలాది కోట్ల రూపాయలు మోసం చేస్తా ఉంది. If you have the proofs, you go to the court and do the necessary things. It is not the way. Okay. It is not at all the way. My way is agitation. మనకి ఒక law ఉందండి. My political party my way is agitation. See, my way is agitation. My organization, my party, state council bill work, my only an agitation. Sir, ఒకటి సరియట్లేదు. See, మా రూల్స్ మీరే నా రూల్స్ మాది. మీ సార్ మీరు లా తర్వాత మేము లా గురించి మాట్లాడాలి. విద్యార్థులను మోసం చేస్తున్న బయట సంస్థ తక్షణమే మూసివేయాలి. విద్యార్థులను మోసం చేస్తున్న బయట సంస్థ తక్షణమే మూసివేయాలి. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కడప జిల్లాలోని ఇడుపులపాయలకు వచ్చారు. షర్మిల వెంట కుమారుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, కుమార్తె కాబోయే కోడలు అట్లూరి ప్రియ, తల్లి విజయమ్మ, పార్టీ నేతలు ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం షర్మిల తన కుటుంబ సభ్యులతో హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఇడుపులపాయకు వెళ్లారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది. 31 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేవలం 10,000 మెజారిటీతో గెలిచారు. దానికి కారణం మేము పోటీ చేయకపోవడం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే పోటీ చేసునుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది. ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ, ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక కాంగ్రెస్ పార్టీని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలు భారీగా పాల్గొని 6 గ్యారంటీలకు దరఖాస్తులను చేసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలలో 6 గ్యారంటీలు ప్రధానమైనవని అన్నారు. వీటి అమలుకు అర్హులైన ప్రజల నుండి దరఖాస్తులు తీసుకుని లబ్ధిదారులకు 6 గ్యారంటీలను 100 రోజులలో అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. లక్షల రాజీవ్ ఆరోగ్య పథకంను అమలు చేయడం జరిగింది. అలాగే మహిళలకు ఇంకా మిగతా అవసరాలైన గృహజ్యోతి పథకం, రైతు భరోసా, చేయూత పథకం, ఇందిరమ్మ ఇల్లు, వీటి దరఖాస్తు కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఎవరి గ్రామంలో వాళ్ళే ప్రజల మధ్యకే పాలన అనే కార్యక్రమం ద్వారా ఎవరి గ్రామ పంచాయతీలు వారి అప్లికేషన్ పెట్టుకునే విధంగా
హామీ అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామ సభ ఏర్పాటు చేసి 5 స్కీమ్ల కోసం గాను దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. ఇది పెద్ద జీపీ కావున మేము 700 వరకు హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. టోటల్ 7 కౌంటర్స్ పెట్టుకున్నాము. 7 కౌంటర్స్ ద్వారా దరఖాస్తులు తీసుకుంటున్నాము. తీసుకున్న దరఖాస్తులు కూడా వెంటనే రసీదు ఈరోజు ఇంకెవరన్నా ఇబ్బంది లేని వాళ్ళు ఉంటే 6th వరకు కూడా అవకాశం ఉంటుంది. 10 లక్షల రాజీవ్ ఆరోగ్య పథకంను అమలు చేయడం జరిగింది. అలాగే మహిళలకు ఇంకా మిగతా అవసరాలైన గృహజ్యోతి పథకం, రైతు భరోసా. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా నియమితులైన దీప్ దాస్ మున్షిని పెద్దపల్లి పార్లమెంటు నాయకులు టీపీసీసీ కార్యదర్శి పెర్క శ్యామ్ మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. मैं सबको प्लांट्स देती हूँ. अरे वाह, ये तो मेरा जैसा है. मैं सबको प्लांट्स देती हूँ. अरे वाह, ये तो मेरा जैसा है. मैं सबको प्लांट्स देती हूँ. अरे वाह, ये तो मेरा जैसा है. मैं सबको प्लांट्स देती हूँ. अरे वाह, ये तो मेरा जैसा है. मैं सबको प्लांट्स देती हूँ. अरे वाह, ये तो मेरा जैसा है. मैं सबको प्लांट्स देती हूँ. अरे वाह, ये तो मेरा. ఆంధ్రప్రదేశ్పై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారిస్తోంది. ఏపీ రాజకీయాలపై రేవంత్ ఆధ్వర్యంలో కార్యాచరణ సిద్ధమవుతోందని తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్తో రేవంత్, డీకే శివకుమార్ భేటీ కానున్నారు. షర్మిల కూడా ఢిల్లీకి వెళ్లి ప్రియాంక, రాహుల్, ఖర్గేలతో భేటీ కానున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, షర్మిలతో పాటు డీకే రేవంత్ కూడా సమావేశంలో జరపనున్నారని తెలుస్తోంది. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.